కూకట్పల్లి నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధి విషయమై హైడ్రా అధికారులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని 5 చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధం చేశారు. ఇక ఇందులో 2 చెరువులు హైడ్రా, మరొక 3 చెరువులను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. నల్ల చెరువులో సుమారుగా 30 ఎకరాల స్థలం పట్టాలు ఉన్నాయని, పట్టాదారులకు టీడీఆర్ల ద్వారా న్యాయం చేస్తే వారు అభివృద్ధి అడ్డురారని ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు. ఇక ప్రజల్లో ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు ఎమ్మెల్యే. వాళ్ళు పట్టాదారులు నన్ను వచ్చి కలవడం జరిగింది. మాకు నష్టపరిహారం ఇప్పియండి, మా పట్టాలు అని చెప్పితో దానివల్ల అప్పుడు వెంబడే హైడ్రా కమిషనర్ గారిని ఫోన్ చేసి వెంబడే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి చెల్లెలు ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళకి న్యాయం చేయాలి, ఎందుకంటే తెలుసుకున్న వాళ్ళు తెలియకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. పట్టాదారులు కూడా అమ్మారు కాబట్టి మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే మీరు అనుకుంటున్నటువంటి డెవలప్మెంట్ అది బాగుంది కాబట్టి వాళ్ళకు కూడా నష్టపరం కల్పిస్తే బాగుంటుంది. ఇంతకుముందు గతంలో కూడా మేము డెవలప్ చేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు కొన్ని చెర్లలో కోర్టుకు వెళ్ళడం, న్యాయస్థానం నుంచి స్టే చేయడం వల్ల నల్లజరు ఉంది, ఎస్టీపీ శాంక్షన్ చేశాం. అంతకుముందు చుట్టుముట్టు కట్టేసాం. అన్నేసినప్పటికీ కోర్టు ఆర్డర్ చేయడం వల్ల న్యాయస్థానం దాన్ని స్టే చేయడం వల్ల ఆ రోజు పనాపడం. ఇటువంటి సమస్యలు వస్తాయి. చేసే పని మంచి అయినప్పుడు కోర్టులకు ద్వారా కొన్ని సమస్యలు పడ్డాయి కాబట్టి చేయలేకపోయిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళా దాన్ని అట్లా రకంగా చేయకుండా ఉండాలంటే పట్టాదారులకు టీడీఆర్ ఇచ్చి పట్టదారుల కొనుక్కున్నటువంటి వాళ్ళకు కూడా పట్టదారుల ద్వారా న్యాయం చేయమని చెప్పి అడిగాం. దాన్ని కూడా సానుకూలంగా కమిషనర్ గారు స్పందించారు. దీన్ని డెవలప్ చేసే దాంట్లో పూర్తిగా ఒక శాసనసభ్యునిగా 100% నేను సపోర్ట్ చేస్తాను. కానీ నష్టపోకుండా, ప్రజలు నష్టపోకుండా వాళ్ళకు కూడా న్యాయం చేయమని చెప్పి బయటకని చెప్పారు. దాని భాగంగానే ఇవాళ వాళ్ళు ఏ రకంగా చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఇలా కలవడం జరిగింది. తొందరనే అన్ని చెర్లలో తిరిగి ఇప్పటికే ఏ చెర్లో కూడా ప్రాబ్లం లేదు, అన్ని చెర్లలో టీడీఆర్ ఇస్తా అన్నారు కాబట్టి లీగలేరుగా ఉన్నటువంటి లీగలేరు ప్రకారం ఇవ్వమని చెప్పాం. ఇలా తాత ముత్తాతల పేర్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇప్పుడు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో లీగల్గా తీసేసుకొచ్చుకుంటే వాళ్ళకి ఇస్తే ఫ్యూచర్లో సమస్యలు ఉండవు. మళ్ళీ లేకపోతే ఒకరికి ఇస్తే ఇంకొక అతను కోట్లకే చేసి మళ్ళీ పని ఆపే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పాం. దానికి సానుకూలంగా స్పందించారు. 9 చెరువులలో 3 చెర్లు వాళ్ళు ఇప్పుడు ఒకటి హెచ్ఎండిఏ తీసుకున్నారు.